అంటే ఏమమ్మా, ఏమి ఇబ్బంది కలిగిందమ్మా నీకు, ఎందుకు రానంటున్నావు అని అడిగాడట. అడిగితే ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, అందరూ సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, కొందరు మెసేజ్లు పంపించుకుంటున్నారు, కొందరు గుసగుసలు ఆడుకుంటున్నారు, అంతా వేషధారులాగా కనపడతా ఉన్నారు, కాబట్టి నేను రాను అనిందట. మంచిదమ్మా, రాకపోతే మానా, అయితే ముందుగా ఒక చిన్న పని చేసి వెళ్ళమ్మా అని అన్నాడట పాస్టర్ గారు. ఏంటి పాస్టర్ గారు అంటే, ఒక గ్లాస్తో నీళ్ళు తెమ్మన్నాడట. నిండు గ్లాస్తో నీళ్లు తెమ్మని చెప్పాడట. ఒకరిని సంఘస్థులను తెమ్మంటే నిండుగా గ్లాసులో నీళ్లు తీసుకొని వచ్చారట. వచ్చిన తర్వాత, అమ్మ ఏం లేదమ్మా, ఈ గ్లాసులో నిండుగా నీళ్ళు ఉన్నాయి కదా, ఈ గ్లాస్ తీసుకొని ఇక్కడి నుంచి చివరి వరకు ఒక 3 సార్లు ఒక్క చుక్క కూడా కింద పడకుండా నడిచిరమ్మా అన్నాడట. అంటే అదెంత పని పాస్టర్ గారు, చేస్తానని చెప్పేసి గ్లాస్ తీసుకుందట. ఆ గ్లాస్ తీసుకొని జాగ్రత్తగా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి 3 సార్లు తీసుకొని వచ్చి, పాస్టర్ గారు చూడండి ఒక్క చుక్క కూడా ఒలగలేదు అని చెప్పాడంట. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు నీకు సెల్ ఫోన్లు చూసే వాళ్ళు ఎవరు కనపడలేదమ్మా అన్నాడట. కనపడలేదు పాస్టర్ గారు అన్నాడు. ఇప్పుడు సెల్ ఫోన్లో మెసేజ్లు పంపించుకునే వాళ్ళు ఎవరు కనపడలేదా అమ్మా అన్నాడంట. ఎవరు కనపడలేదు పాస్టర్ గారు అనింది. గుసగుసలాడేవాళ్ళు ఎవరు కనపడలేదమ్మా అన్నంట. ఎవరు కనపడలేదు పాస్టర్ గారు, మీరు చెప్పారు కదా ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీసుకొని రమ్మని, కనుక నేను ఆ గ్లాస్ వైపు చూసుకుంటూ తీసుకొని రావటం జరిగింది అన్నాడు అని చెప్పింది ఆమె. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, అమ్మా ఎలాగూ ఆ గ్లాస్ వాటరు చుక్క కింద పడకుండా ఎలాగూ తీసుకొని వచ్చావో, అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద మనసు పెట్టాలమ్మా, దేవుని వాక్యం మీద మనసు పెట్టాలమ్మా. అప్పుడు నీకు ఎవరు కనపడరమ్మా, దేవుని వాక్యం కనపడుతుంది అని చెప్పాడట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎవరి మీద దృష్టి పెట్టాలి? ఎవరి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చాం. దేవుడు ఈ రాత్రి వేళ నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు, ఏమిటి నా జీవితం, గతమైన వర్తమానమైన భవిష్యత్తు అయినా అన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఒకవేళ గతం ఆశించినంతగా, మనం అనుకున్నంతగా మనకు నిరాశ కలిగించేదిగా ఉన్నట్లయితే, దేవుని యొక్క ఉద్దేశములు ఏమై ఉన్నాయో దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. మన అందరి హృదయాలు సిద్ధపరచుకుందాం. అలాగూ దేవుని సన్నిధిలో గడిపి ఒక ఆత్మీయమైనటువంటి మేలు క్షేమము పొందాలనేటువంటిదే నా యొక్క కోరిక.